హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ సిలోజిజం. మనము ఈరోజు నుంచి పార్ట్ 1 8 మిగిలిపోయింది, దాన్ని కవర్ చేస్తాము. ఓకే, సో ఈరోజు మనము అక్కడ నుంచి నెక్స్ట్ ఇప్పటి వరకు అయితే మనం చేసేసాం కదా, దాని తర్వాత ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం. మీరు ఒకసారి రివిజన్ చేస్తుంటే మీకు ఈజీగా అనిపిస్తుంది, ఇంకా మీకు హెల్ప్ఫుల్ కూడా ఉంటుంది. ఇది చాలా వేరే కాన్సెప్ట్ ఇంకా 100% యాక్యురేట్గా ఉంటుంది. నేను మీకు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, అన్ని ఎగ్జామ్స్లో పని కూడా వస్తుంది. ఇంకా మీరు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దామా? చూడండి, దీని అయితే పని చెప్పాను మీకు, ఇప్పటివరకు ఏంటి చెప్పాను. ఆల్ అంతే ఏంటి? ఆల్ మీన్స్ చూడండి, ఆల్ మీన్స్ 100 50 అండ్ సమ్ మీన్స్ 50 ఓకే. అండ్ నో మీన్స్ నో అంతే 100 అండ్ 100 అండ్ సమ్ నాట్. ఓకే, సమ్ నాట్ అంటే 50 అండ్ 100. ఓకే, అండ్ ఏదైనా స్టేట్మెంట్తో మనము కన్క్లూజన్కి వెళ్తాం కదా, ఓకే. కన్క్లూజన్కి వెళ్తే పాజిటివ్ స్టేట్మెంట్తో పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ స్టేట్మెంట్తో నెగిటివ్ రావాలి. ఓకే, అండ్ 50ని మనము 100లో కవర్ చేయలేము. ఎవరైనా ఇప్పటివరకు ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఫస్ట్ డే 1 లెక్చర్ చూడండి, మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైపోద్ది. ఓకే, సో ఈరోజు మనము అన్సర్టైన్ అనేది టాపిక్ని కవర్ చేస్తాం. ఓకే, అన్సర్టైన్ అంటే ఏంటి చూడండి. ఎప్పుడైనా లైక్ ఇక్కడ ఏంటి రాస్తుంది 150. ఓకే, ఆల్ అంతే కదా, ఆల్ అంతే 100 50. ఓకే, సమ్ అంతే ఏంటి 50 అండ్ 50. ఓకే, ఎప్పుడైనా చూడండి, పెన్సిల్ చూడండి, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ ఈ సెకండ్ స్టేట్మెంట్ మధ్యన ఒక లింక్ చేస్తుంది పెన్సిల్. ఓకే, చూడండి, ఇక్కడ కూడా పెన్సిల్ కామన్ ఉంది, ఇక్కడ కూడా పెన్సిల్ కామన్ ఉంది. ఓకే, వీళ్ళ మధ్యన లింక్ ఎవరు చేస్తుంది? పెన్సిల్ చేస్తుంది. కానీ ఒక కండిషన్ ఉంటుంది. ఏంటి కండిషన్? పెన్సిల్ ఆర్ ఏటి ఉంటుంది? కామన్ వర్డ్. ఓకే, కామన్ వర్డ్ కదా, అది ఇద్దరిలో కామన్ ఉంది. కామన్ వర్డ్ ఎప్పుడైనా 50 ఉండకూడదు. ఓకే, చూడండి, ఇక్కడ కూడా 50 ఉంది, ఇక్కడ కూడా 50 ఉంది. ఓకేనా, కామన్ వర్డ్ ఎప్పుడైనా 50 ఉంటే అది అన్సర్టైన్ అయిపోద్ది. ఓకే, అన్సర్టైన్. ఓకేనా, అంతే చెప్పలేము. ఓకే, అన్సర్టైన్. ఓకే, అన్సర్టైన్ అంతే చెప్పలేము, మనము ఏదైనా రిజల్ట్లో రాలేము. ఓకే, అన్సర్టైన్ అంతే ఏంటి చూడండి. ఎప్పుడైనా కామన్ వర్డ్ ఎప్పుడైనా చూడండి, కామన్ వర్డ్ ఎప్పుడైనా కామన్ వర్డ్ ఎప్పుడైనా 50 ఉంటే కామన్ వర్డ్ ఇద్దరిలో కామన్ ఉండాలి ఆ వర్డ్, అది కూడా 50 ఉంటే అది అన్సర్టైన్ అయిపోద్ది. ఓకే, ఎగ్జాంపుల్తో చెప్తాను, చాలా క్వశ్చన్ సాల్వ్ చేస్తాను, మీకు మెల్లిగా అర్థమైపోద్ది దేని గురించి అంటున్నాను నేను. ఓకే, సో దీన్ని మనము అన్సర్టైన్ రాసుకోవచ్చు. ఓకే, సో అన్సర్టైన్ రాసుకున్నప్పుడు మనము ఏం రాయొచ్చు? ఎప్పుడైనా కామన్ వర్డ్ని తప్ప. ఓకే, కామన్ వర్డ్ని తప్ప. ఓకే, తప్ప అంటే ఏంటి చూడండి, పెన్ అండ్ ఇది కామన్ వర్డ్ని తప్ప వీళ్ళ మధ్యన పెన్ అండ్ మార్కర్స్ మధ్యన. ఓకేనా, పెన్ అండ్ మార్కర్స్ మధ్యన ఏదైనా రిలేషన్ అడిగితే మనము దాన్ని రాంగ్ చేసేస్తాం. ఓకేనా, తప్పు చేసేస్తాం. ఎందుకంటే ఇది అన్సర్టైన్ అంటే మనము చెప్పలేము. సో ఈ లింక్ చేసిన వర్డ్లోనే అంటే అన్సర్టైన్ ఉంటే మనము ఈ పెన్స్ ఇంకా మార్కర్స్ని ఎప్పుడూ లింక్ చేయలేము. ఓకేనా, సో ఇక్కడ చూడండి, కామన్ వర్డ్ లేదు కదా ఇక్కడ. ఈ కన్క్లూజన్లో చూడండి, పెన్ అండ్ మార్కర్స్ రాసాను. ఓకేనా, అంటే పెన్సిల్ గురించి రాయలేదు కదా, కానీ పెన్సిలే కదా ఇక్కడ మధ్యలో లింక్ చేస్తుంది మధ్యన స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 మధ్యన. కానీ ఇక్కడ పెన్సిల్ గురించి ఎక్కడ మెన్షన్ లేదు. సో పెన్ అండ్ మార్కర్ మధ్యన మనము ఏమైనా రిలేషన్ చెప్పలేము. ఓకేనా, సో దట్ వన్ కన్క్లూజన్ ఈజ్ రాంగ్. ఓకే, ఇక్కడ చూడండి,
పెన్స్ గురించి ఎంత ఉందో ఇంక మార్కర్స్ గురించి. కామన్ వర్డ్ తప్పున ఏదైనా అడిగితే అది రాంగ్ అయిపోద్ది. కామన్ వర్డ్ తప్పున ఏదైనా అడిగితే అది రాంగ్ అయిపోద్ది. చూడండి, పెన్సిల్స్ అనేది కామన్ వర్డ్ కదా, ఎందుకంటే కామన్ వర్డ్ అనేది 50-50 అయిపోయింది. 50-50 దట్ మీన్స్ అది అన్సర్టెన్ అయిపోయింది. కామన్ వర్డ్ ఎప్పుడైనా 50 ఉండకూడదు. కామన్ వర్డ్ ఎప్పుడైనా 50 ఉండకూడదు. ఓకే, ఇద్దరిలో కామన్ వర్డ్ 50 ఉండకూడదు. ఇది చాలా ప్రాక్టీస్ చేయిస్తాను, మీకు అర్థమైపోద్ది. చూడండి, కామన్ వర్డ్ తప్పున ఏదైనా అడిగితే అది ఏటైపోద్ది, అన్సర్టెన్ అయిపోద్ది. ఓకే, కామన్ వర్డ్ తప్పు ఏదైనా అడిగితే అది అన్సర్టెన్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ చూడండి, కామన్ వర్డ్ తప్పి అన్నీ అడుగుతారు కదా. పెన్సిల్ మన కామన్ వర్డ్ కదా, పెన్సిల్ గురించి ఇక్కడ మెన్షన్ లేదు. ఓకే, సో ఇది కూడా ఇన్కరెక్ట్ అయిపోయింది. ఓకే, మార్కర్ అండ్ పెన్ గురించి అడిగింది కదా, కామన్ వర్డ్ లేదు కదా ఇక్కడ. పెన్సిల్ అనేది కామన్ వర్డ్ అనేది లేదు, సో ఇది కూడా అన్సర్టెన్ అయిపోద్ది. అన్సర్టెన్ అంటే రాంగ్ అయిపోద్ది. ఓకే సార్, ఓకే ఫ్రెండ్స్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాను. చూడండి, ఇది ఒక స్టేట్మెంట్ ఉందా, ఈ ఒక స్టేట్మెంట్లో చూడండి ఎట్ రాసింది, ఆల్ పెన్స్ అండ్ పెన్సిల్. ఓకే, పెన్స్ అంతే ఏంటి, ఆల్ అంతే ఏంటి 150 కదా, 150 అండ్ సమ్ అంతే ఏంటి 50-50. ఓకే, సో 50-50లో చూడండి, మళ్ళీ పెన్సిల్స్ గురించి చూడండి, పెన్సిల్ అండ్ పెన్సిల్. ఓకే, ఇది కామన్ వర్డ్ కదా. ఈ ఇద్దరు స్టేట్మెంట్లో, ఈ స్టేట్మెంట్ ఫస్ట్ అండ్ స్టేట్మెంట్ సెకండ్లో కామన్ వర్డ్ ఏంటి, కామన్ వర్డ్ నాకు కనబడుతుంది పెన్సిల్. ఓకే, కామన్ వర్డ్ కనబడుతుంది పెన్సిల్. ఓకే, కానీ పెన్సిల్ది వాల్యూ ఏటైపోయింది, రెండు జాగాలు 50-50 అయిపోయింది. ఓకే, 50 అయిపోతే దట్ మీన్స్ ఆ స్టేట్మెంట్ అనేది అన్సర్టెన్ అవుతుంది. ఓకే, అన్సర్టెన్ అవుతే నేను కామన్ వర్డ్ తప్పున ఏదైనా అడిగితే నేను దాన్ని రాంగ్ చేసేస్తాను. ఓకేనా, ఇక్కడ చూద్దామా ఏం గురించి అడుగుతుంది. చూడండి, ఇక్కడ పెన్స్ అండ్ పెన్సిల్ గురించి అడుగుతుంది. ఓకే, చూడండి, పెన్ ఇక్కడ ఉంది, ఇంకా పెన్సిల్ ఇక్కడ ఉంది, అయితే నేను చెప్పగలను కదా. ఓకే, చూడండి, కామన్ వర్డ్ గురించి అడుగుతుందే. ఓకే, ఇక్కడ కూడా చూడండి కామన్ వర్డ్ గురించి అడుగుతుందే, ఇక్కడ కూడా చూడండి కామన్ వర్డ్ గురించి అడుగుతుంది. ఓకేనా, అప్పుడు నేను దాన్ని చెక్ చేయడానికి వెళ్తాను, వాల్యూ పెట్టి చేసి. ఓకే, సమ్ అంతే ఏంటి 50-50 కదా, సమ్ అంతే ఏంటి 50 and 50. ఓకే, అండ్ సమ్ అంతే ఏంటి 50 and 50. ఓకే, అండ్ సమ్ అంతే ఏంటి 50 and 50. ఓకే, ఇప్పుడు చెక్ చేసుకుంటాము, పెన్ గురించి అంటుంది. ఓకేనా, 100 పెన్ అండ్ పెన్సిల్ ఈ లైన్లో ఉన్నాయా, అయితే ఈ లైన్ని నేను చెక్ చేసుకుంటాను. చూడండి, ఈ కన్క్లూజన్లో చూడండి, పెన్స్ అండ్ పెన్సిల్ గురించి అడిగింది. పెన్ అండ్ పెన్సిల్ ఇక్కడ ఉంది కదా, 100ని 50లో చేంజ్ చేయొచ్చు అండ్ 50ని 50 ఆల్రెడీ రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ కన్క్లూజన్ ఈజ్ కరెక్ట్. ఓకే, దాని తర్వాత చూడండి, మార్కర్ అండ్ పెన్సిల్ గురించి అడుగుతుంది. చూడండి, ఇక్కడ మార్కర్ ఇక్కడ ఉంది కదా, అండ్ పెన్సిల్ ఈ లైన్లో ఉంది, అంటే ఈ స్టేట్మెంట్లో ఉంది. సో ఇప్పుడు డిసైడ్ అయినా చేసుకోవాలి మనము. చూడండి, మార్కర్ 50 ఉంది కదా, ఇక్కడ 50 నుంచి 50 చేయొచ్చు కదా, యా చేయొచ్చు. అండ్ పెన్సిల్ 50 నుంచి 50 చేయొచ్చు కదా, ఎస్ చేయొచ్చు. సో దిస్ కన్క్లూజన్ ఈజ్ కరెక్ట్. ఓకే, సమ్ పెన్సిల్ అండ్ ఆర్ పెన్స్. ఓకే, పెన్సిల్ అండ్ పెన్స్ గురించి అడగదు. చూడండి, పెన్ అండ్ పెన్సిల్ గురించి అడగదు. ఓకే, సో పెన్సిల్ది వాల్యూ 50 కదా, ఇక్కడ కూడా 50 ఉంది. పెన్స్ గురించి 100ని 50లో చేంజ్ చేయొచ్చు కదా, పెన్ను అయితే చేయొచ్చు, వాల్యూని చేంజ్ చేయొచ్చు. సో ఈ అన్ని స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్, కన్క్లూజన్స్ అనేవి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్రాక్టీస్ చేస్తామా. చూడండి, కొత్త స్టేట్మెంట్ కొత్త కన్క్లూజన్. ఓకే, సో ఇక్కడ స్టేట్మెంట్ ఎట్ రాసింది, సమ్ HRM. ఓకే, సమ్ HRM, సమ్ అంతే ఏంటి 50-50 కదా. ఓకే, సమ్ అంతే 50-50 కదా, అండ్ సమ్ అంతే మళ్ళీ ఏంటి 50 and 50. చూడండి, ఇక్కడ మళ్ళీ నేను ఏది చెప్పాను, హెచ్ అనేది ఈ ఇద్దరి మధ్యన లింక్ చేస్తుంది కదా, హెచ్ అండ్ హెచ్. ఇది కామన్ వర్డ్ కదా, ఇది కామన్ వర్డ్. ఓకే, ఈ కామన్ వర్డ్ 50 ఉండకూడదు అనుకుని చెప్పాను. ఓకేనా, 50 ఉంటే అది 50 ఒకవేళ ఉంటే అది అన్సర్టెన్ వెళ్ళిపోద్ది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇది 50-50, హెచ్ ఇక్కడ కూడా 50, హెచ్ ఇక్కడ కూడా 50 కదా, అయితే ఇది ఏటైపోయింది, అన్సర్టెన్ స్టేట్మెంట్ అయిపోయింది. ఓకేనా, అన్సర్టెన్ అయిపోయిందా. అన్సర్టెన్ అంటే ఏంటి, కామన్ వర్డ్ తప్ప ఏదైనా మన రిలేషన్ అడిగితే మనము దాన్ని రాంగ్ చేసేస్తాం. ఓకేనా, చూడండి, ఇక్కడ చూడండి, ఎమ్ అండ్ ఆర్ గురించి అడుగుతుండే, ఇక్కడ కామన్ వర్డ్ లేదు కదా, కామన్ వర్డ్ ఎంతో హెచ్ ఉండాలి. ఓకే, ఆర్తో హెచ్ ఉండాలి, ఆరే కదా రిలేషన్ చెప్తుంది, హెచ్ మధ్యన ఏ రిలేషన్ ఉంది అనుకుని. సో ఇక్కడ చూడండి, ఎమ్ అండ్ ఆర్ గురించి ఏదైనా అడిగితే కామన్ వర్డ్ తప్పున ఏది గురించి అడిగినా మనము రాంగ్ చేసేస్తాం. ఓకేనా, ఎమ్ అండ్ ఆర్, హెచ్ గురించి అడగలేదు కదా, సో దీన్ని రాంగ్ చేసేస్తాము.
ఆర్ అండ్ ఎం మళ్ళీ కామన్ వర్డ్ని మిస్ చేశారు కదా, సో ఇది కూడా రాంగ్ అయిపోయింది. ఆర్ అండ్ ఎం రాంగ్ అయిపోయిందా, ఎందుకంటే హెచ్ గురించి అడగలేదు ఎక్కడైనా. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూడండి, ఇది చూడండి క్వశ్చన్స్ ఏమైనా వస్తాయి అంతే. చూడండి, ఇది CGL 22లో అడిగిన ఎగ్జామ్స్ ఒక క్వశ్చన్. ఓకేనా, SSC CGL 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, సో దీన్ని చూద్దాము ఒకసారి. స్టేట్మెంట్ ఏంటి చెప్తుంది, ఆల్ అంతే ఏంటి 150 కదా. ఎప్పుడైనా మీరు ఎగ్జామ్లో చూస్తే ఆల్ అంతే 150. ఓకే, సమ్ అంతే ఏంటి 50 and 50. ఓకే, ఇక్కడ చూడండి, బ్యాట్స్ గురించి అడుగుతుంది. ఓకేనా, బ్యాట్ ఇక్కడ ఉంది 100, ఇక్కడ ఉంది 50. ఓకేనా, బ్యాట్ 100, 50. సో కామన్ వర్డ్ 50 లేదు కదా, సో ఇది అన్సర్టెన్ కాదు. ఇప్పుడు డైరెక్ట్గా మనం చెక్ చేసుకోవచ్చు. అన్సర్టెన్ ఉంటే కామన్ వర్డ్ తప్ప ఏదైనా అడిగితే అది రాంగ్ అయిపోద్ది. అన్సర్టెన్ ఇక్కడ లేదు, ఎందుకంటే బ్యాట్ది వాల్యూ ఇక్కడ ఇది 100 ఉంది, ఇక్కడ 50 ఉంది. ఓకేనా, ఇద్దరు వేరే వేరే కదా, సో ఇప్పుడు చెక్ చేసుకుంటాం మనము. ఓకేనా, కన్క్లూజన్ ఏంటి చెప్తుంది, సమ్ అంతే ఏంటి 50, 50 కదా. ఓకే, అండ్ సమ్ అంతే ఏంటి 50, 50 కదా. ఓకే, అండ్ ఆల్ అంతే ఏంటి 100, 50. ఓకే, చూడండి ఇక్కడ ఎక్కడైనా నెగిటివ్ స్టేట్మెంట్ అనేది లేదు. ఆల్ ఉంది కదా, సమ్ ఉంది, కానీ ఎక్కడైనా నెగిటివ్ స్టేట్మెంట్ అయితే నాట్ ఆర్ నో లేదు. ఓకే, సో మనము డైరెక్ట్గా చెక్ చేయడానికి వెళ్తాం. ఓకే, చూడండి, ర్యాట్ అండ్ బర్డ్ గురించి అడిగింది, ర్యాట్ అండ్ బర్డ్స్ గురించి అడిగింది. ఓకేనా, ర్యాట్ అండ్ బర్డ్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ర్యాట్స్ ఉంది, ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి. ఓకే, ర్యాట్ది వాల్యూ 50 కదా, 50 అవ్వచ్చు. ఓకే, బర్డ్ది వాల్యూ 50 కదా, సో 50తోని 50 చేయొచ్చు. అయితే ఫస్ట్ వన్ కన్క్లూజన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, సెకండ్ ఏంటి అడుగుతుంది, సమ్ బర్డ్స్ ఆర్ బ్యాట్స్. ఓకే, బర్డ్ అండ్ బ్యాట్ గురించి అడుగుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ బర్డ్ ఇక్కడ కనబడుతుంది అండ్ బ్యాట్ గురించి అడుగుతుంది. ఓకేనా, బర్డ్ 50 వాల్యూ ఉండాలా, బర్డ్ 50 వాల్యూ ఉంది. ఓకేనా, బ్యాట్స్ గురించి అడుగుతుంది. ఓకేనా, బ్యాట్స్ 100 ఉంది కదా, ఇక్కడ 100 నుంచి మనం 50 చేయొచ్చు కదా, ఎస్ చేయొచ్చు. సెకండ్ కన్క్లూజన్ కరెక్ట్. ఓకేనా, ర్యాట్ అండ్ బ్యాట్ గురించి అడుగుతుంది. ఓకేనా, ర్యాట్ ఇంకా బ్యాట్ గురించి అడుగుతుంది. ర్యాట్ అండ్ బ్యాట్ ఈ లైన్లో ఉన్నారా, ఈ స్టేట్మెంట్లో ఉన్నారా? చూడండి, 100తోని 50తోని 50 ఒరిజినల్గా ఉంది కదా, 50ని 100లో చేంజ్ చేయమంటుంది. ఓకేనా, మనం ముందే చెప్పినాం కదా, 50ని ఎప్పుడైనా మనము 100 చేయలేము. ఓకేనా, 100లో చేంజ్ చేయలేము. ఓకేనా, 50 ఉంది కదా, 50ని 100లో చేయమంటుండో. ర్యాట్ది వాల్యూ 50 ఉందా, ఇక్కడ 100 చేయమంటుండో. అయితే ఇది కరెక్ట్ అవ్వదు. ఓకే, సో మనది క్వశ్చన్ గేట్ అవుతుంది. ఇది CGL 2022లో అడిగిన ఎగ్జామ్ క్వశ్చన్. సో ఓన్లీ 1 and 2 ఫాలోస్. ఓకే, చూడండి 1 and 2 ఫాలోస్ చేస్తుంది కదా, నేను అనగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా చెప్పిస్తాను, సో దట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది మనము కరెక్ట్ కాన్సెప్ట్లో ఉన్నామా లేదా అనుకొని. ఇంకా చాలా తక్కువ టైంలో మనము ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతాము. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ అనేది SSC MTS 2021లో అడిగిన క్వశ్చన్స్. ఓకేనా, SSC MTS. ఓకే, MTS 2021లో అడిగిన క్వశ్చన్స్. ఓకే, సో దీన్ని చూస్తాము. ఓకే, సో నో గురించి అంటుంది. నో అంతే ఏంటి, ఫస్ట్ మార్క్ చేసుకోవాలి మనము నెగిటివ్ మార్క్. ఓకే, నెగిటివ్ అంతే ఏంటి 100, నో అంతే ఏంటి 100 and 100. ఓకే, ఆల్ అంతే ఏంటి 100 and 50. ఓకే, ఆల్ అంతే 150 కదా. చూడండి, సో ఇప్పుడు ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, నెగిటివ్ అండ్ పాజిటివ్ స్టేట్మెంట్ కలిసేసి మనకి నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకేనా, నెగిటివ్ అండ్ పాజిటివ్ స్టేట్మెంట్ ఒకవేళ కలిస్తే దాన్ని మర్జ్ చేస్తే, ఓకేనా, దాన్ని కలిపితే మనకి నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి. నెగిటివ్ స్టేట్మెంట్తోని ఎటన్నా ఎప్పుడైనా నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకేనా, నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకేనా, చూద్దామా, చెక్ చేస్తామా. చూడండి, కీ అండ్ పెన్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా, చూడండి కీ ఇక్కడ ఉంది అండ్ పెన్ ఇక్కడ ఉంది. ఓకేనా, కీ ఇక్కడ ఉంది, పెన్ ఇక్కడ ఉంది. ఓకేనా, కీ అండ్ పెన్ అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, కీ అండ్ పెన్ అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, సో పాజిటివ్ స్టేట్మెంట్ ఎప్పుడైనా పాజిటివ్గా ఉండాలి కదా, ఇది నెగిటివ్గా ఉంది. ఓకేనా, నెగిటివ్గా ఉంది కదా, అయితే రాంగ్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ రాంగ్ అయిపోయింది. సెకండ్ చూడండి, పెన్ అండ్ కీ గురించి అడుగుతుంది. ఓకేనా, పెన్ అండ్ కీ చూడండి, ఇక్కడ పెన్ ఇక్కడ ఉంది అండ్ కీ ఇక్కడ ఉంది కదా.
పెన్ అండ్ కీ అనేది నోలో అంతుంది, అంటే నెగిటివ్లో అడుగుతుంది కదా. కానీ మనకి క్వశ్చన్లో ఇచ్చినప్పుడు అది కీ అండ్ పెన్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్గా చెప్పింది. ఓకేనా, కీ అండ్ పెన్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్గా చెప్పింది, కానీ ఇక్కడ నెగిటివ్ చెప్తుంది కదా, అంటే ఇది రాంగ్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, పెన్ అండ్ కీస్ గురించి అడుగుతుంది. ఓకేనా, పెన్ అండ్ కీస్ గురించి అడుగుతుంది. చూడండి, కీస్ అండ్ పెన్ గురించి అడుగుతుంది. ఓకేనా, కానీ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, ఇక్కడ కూడా పాజిటివ్, ఎక్కడైనా నో అనేది మెన్షన్ లేదు కదా, ఇక్కడ కూడా నో అనేది ఏది ఎక్కడ మెన్షన్ లేదు. ఓకేనా, సో ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కదా, చెప్పాను కదా, పాజిటివ్ స్టేట్మెంట్తో పాజిటివ్ కన్క్లూజన్ వస్తుంది. ఓకేనా, నెగిటివ్ స్టేట్మెంట్తో నెగిటివ్ కన్క్లూజన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, చెక్ చేసుకుంటాం, వాల్యూ పుట్టించేసి చెక్ చేసుకుంటాం. ఓకేనా, అయితే ఇక్కడ పెన్ది వాల్యూ చూడండి, పెన్ది వాల్యూ 50 ఉంది కదా, ఇక్కడ 50 ఉంది, రైట్. కీది వాల్యూ 100 ఉంది కదా, 100ని 50లో చేంజ్ చేయొచ్చు కదా, ఎస్ చేయొచ్చు. సో ఇది ఈ కన్క్లూజన్ అనేది కరెక్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, కీ అండ్ ఫిషెస్ గురించి అడుగుతుంది. ఓకేనా, కీ అండ్ ఫిష్, కీ ఎక్కడ ఉందా అండ్ ఫిష్ ఎక్కడ ఉంది. ఓకేనా, చూడండి, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, పాజిటివ్ స్టేట్మెంట్ కదా, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, పాజిటివ్ అండ్ నెగిటివ్ కలిసేసి నెగిటివ్ స్టేట్మెంట్ అవ్వాలి. ఓకేనా, పాజిటివ్ అండ్ నెగిటివ్ కలిసేసి నెగిటివ్ అవ్వాలి. కానీ ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్తో నెగిటివ్ కన్క్లూజన్ వస్తుంది. కానీ ఇక్కడ కన్క్లూజన్ ఏది చెప్తుంది, పాజిటివ్ చెప్తుంది. ఎందుకు పాజిటివ్ చెప్తుంది, ఇక్కడ ఎక్కడైనా నో అనేది మెన్షన్ లేదు. చూడండి, ఇంకొకసారి చెప్తాను, చూడండి, కీ ఉందా, కీ అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్లో వచ్చింది. ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్లో రాస్తుంది కదా, కీ అనేది పాజిటివ్ స్టేట్మెంట్లో రాస్తుంది కదా, అండ్ ఫిష్ అనేది నెగిటివ్ స్టేట్మెంట్లో రాస్తుంది. ఓకేనా, అయితే పాజిటివ్ ఇంకా నెగిటివ్ స్టేట్మెంట్, ఓకేనా, ఇద్దరు కలిపేసి నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి కదా, కానీ ఇక్కడ కన్క్లూజన్లో చూడండి, ఎక్కడైనా నో అనేది మెన్షన్ లేదు. ఓకేనా, అయితే ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాదు కదా, సో ఇది ఇన్కరెక్ట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి వస్తుంది, ఓన్లీ 3 follows. ఓకే, ఓన్లీ 3 కరెక్ట్ అయింది కదా, చూడండి, ఓన్లీ కన్క్లూజన్ 3 follows. ఓకే, ఇది SSC MTSలో అడిగిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అలాగే మీకు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా అయిపోద్ది, మీరు కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, డేట్ రాస్తుంది, ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్, ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్, ఎక్కడైనా నెగిటివ్ అనేది మెన్షన్ లేదు కదా. చూడండి, సో సమ్ గురించి అర్థం. ఓకేనా, సమ్ అంతే 50 and 50. ఓకే, సమ్ అంతే ఏంటి 50 కదా, ఆల్ అంతే ఏంటి 150, ఆల్ అంతే 150 కదా. చూడండి, ఆల్ అంతే ఏంటి, ఆల్ అంతే 150. ఓకే, ఆల్ అంతే ఏంటి 150. ఓకేనా, చెక్ చేద్దామా. చూడండి, చైర్ అండ్ బోర్డ్స్ గురించి అడుగుతుంది. ఓకేనా, చైర్ ఎక్కడ ఉందా అండ్ బోర్డ్ ఎక్కడ ఉంది కదా. చూడండి, ఇక్కడ కామన్ వర్డ్ ఏంటి ఉంది, కామన్ వర్డ్. ఓకేనా, కామన్ వర్డ్ ఏంటి ఉంది, విండోస్ ఉంది. ఓకేనా, విండోస్. ఓకేనా, కామన్ వర్డ్ ఇక్కడ విండోస్ది వాల్యూ ఇక్కడ 50 ఉందా, ఇక్కడ 100 ఉంది. ఓకేనా, అయితే ఇది అన్సర్టెన్ కాదు కదా, 50 ఉంటే అది అన్సర్టెన్గా అయిపోద్ది. ఓకేనా, కానీ ఇక్కడ అది లేదు. ఓకే, సో మనము చైర్ అండ్ బోర్డ్ వద్ద రిలేషన్ చెప్పగలము కదా. చూడండి, అయితే డైరెక్ట్గా చూసుకుంటామా. చైర్ 50ని మనం 100లో చేంజ్ చేయలేము. ఓకేనా, 50ని 100లో చేంజ్ చేయలేము కదా, 50 ఇక్కడ వాల్యూ ఉంది కదా, దాన్ని 100లో చేంజ్ చేయలేము. ఓకే, సో ఇది ఇన్కరెక్ట్ అయిపోయింది. ఓకేనా, బోర్డ్ గురించి చూస్తాము, బోర్డ్ అండ్ విండోస్ గురించి. ఓకేనా, బోర్డ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందా, అండ్ విండోస్ ఇక్కడ ఉంది కదా, ఈ లైన్లో ఉంది కదా, అయితే దాన్ని చెక్ చేసే అవసరం లేదు. ఓకేనా, బోర్డ్ అండ్ విండో చూస్తామా. అయితే బోర్డ్ది వాల్యూ ఇక్కడ 50 ఉంది కదా, 50ని 100లో చేంజ్ చేయమంటారు. ఓకేనా, అయితే అది పాసిబుల్ కాదు కదా, 50ని మనం 100లో చేంజ్ చేయలేము కదా, అయితే ఇది కూడా ఇన్కరెక్ట్. ఓకేనా, అయితే ఏంటంటుంది దీని ఆన్సర్, నైదర్ 1 follows. ఓకేనా, నైదర్ 2 follows. ఓకేనా, ఇద్దరిలో ఏటి స్టేట్మెంట్ కరెక్ట్ కాలేదు కదా, సో దీని ఆన్సర్ ఇది వస్తుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ చేస్తామా. చూడండి, సారీ ఇది తక్కువ కనబడుతుంది, ఆల్ అనేది లేదు కదా ఇక్కడ. సారీ దీన్ని చూస్తామా ఒకసారి, సారీ ఇక్కడ ఆల్ అని ఉంది. ఓకేనా, ఇక్కడ ఆల్ అనేది రాసాంది, సారీ టైపింగ్ మిస్టేక్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఆల్ అనేది రాసాంది. ఓకేనా, ఆల్ లాక్స్ ఆర్ కీస్. ఓకేనా, దీన్ని కట్ చేసేసి మంచిగా రాస్తాను. ఓకే, ఆల్ లాక్స్ ఆర్ కీస్. ఓకేనా, ఆల్ అంతే 150 కదా, ఆల్ అంతే 150. ఓకేనా, ఆల్ అంతే 150.
అండ్ 50. ఓకేనా. చూడండి ఇక్కడ లాక్ అండ్ లాక్ అనేది కామన్ వర్డ్. ఓకేనా. కామన్ వర్డ్ 50 లేదు కదా, 100 ఉంది. ఓకేనా. అది అన్సర్టైన్ అనేది ఛాన్సే లేదు. ఓకే. సో కన్క్లూజన్ నుంచి వెళ్తామా, కన్క్లూజన్ని చూద్దామా. చూడండి ఆల్ అంతా 100 అండ్ 50 కదా, అండ్ సమ్ అంతా 50 కదా, అండ్ సమ్ అంతా 50 కదా, అండ్ ఆల్ అంతా 100 అండ్ 50. ఓకే. అందరు వాల్యూ పెట్టేసినాను. ఇప్పుడు చెక్ చేసుకుంటాను. ఓకేనా. కీ అండ్ విండో గురించి అడుగుతుంది. ఓకేనా. కీ అండ్ విండో, కీస్ ఇక్కడ ఉన్నాయా, ఇంకా విండోస్ ఎక్కడ ఉన్నాయి. ఓకేనా. వీళ్ళ మధ్యన లింక్ ఎవరు చేస్తుంది, లాక్స్. ఓకేనా. లాక్ ఇక్కడ కూడా కామన్, ఇక్కడ కూడా కామన్. ఓకేనా. వీళ్ళ మధ్యన లింక్ అయిపోయింది. ఓకేనా. కీ అండ్ విండో మధ్యన లింక్ ఉంది. ఓకేనా. కీ అండ్ విండో. ఓకేనా. కీ గురించి అడుగుతుంది. ఓకేనా. కీ 50 ఉంది కదా, కీది వాల్యూ 50 ఉంది కదా, ఇక్కడ 100 గురించి అడుగుతుంది. దట్ ఈస్ పాసిబుల్ కాదు కదా, సో రాంగ్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ చూడండి, కీ అండ్ విండోస్ గురించి అడుగుతుంది. మళ్ళీ కీ గురించి సమ్ అంతే అడుగుతుంది. ఓకేనా. 50 కీది వాల్యూ 50 అడుగుతుంది, చేయొచ్చు. యా 50ని 50లో చేంజ్ చేయొచ్చు కదా. అండ్ విండో గురించి అడుగుతుంది, 50ని 50 అయితే చేంజ్ చేయాలి, కరెక్ట్ కదా. చూడండి కీది వాల్యూ 50 కదా, ఇక్కడ 50 అడుగుతుంది. విండోది వాల్యూ 50 కదా, ఇక్కడ 50 అడుగుతుంది. అయితే ఇది రైట్. ఓకేనా. దీన్ని చెక్ చేస్తామా, విండో అండ్ కీ గురించి అడుగుతుంది. ఓకేనా. విండో ఎక్కడ ఉంది, ఇంకా కీ ఎక్కడ ఉంది. ఓకేనా. విండో ఎక్కడ ఉంది, కీ ఎక్కడ ఉంది. ఓకేనా. విండో ఎక్కడ ఉంది, కీ ఎక్కడ ఉంది. సో విండోది వాల్యూ 50 కదా, 50ని 50 చేయొచ్చు కదా. కీది వాల్యూ 50 కదా, 50ని 50 చేయొచ్చు, 50ని 50 చేంజ్ చేయొచ్చు. అయితే ఇది కూడా కరెక్ట్. ఓకేనా. విండోస్ గురించి అడుగుతుంది. ఓకేనా. విండోస్ అండ్ కీస్ గురించి అడుగుతుంది. విండోస్ ఎక్కడ ఉంది, కీస్ ఎక్కడ ఉంది. ఓకేనా. 50 ఉంది దీని ఒరిజినల్ వాల్యూ, 50ని ఇక్కడ 100లో చేంజ్ చేయలేము కదా, చేయలేము. ఓకేనా. అయితే ఇది ఇన్కరెక్ట్. ఓకేనా. అయితే ఎవరు ఫాలో చేశారు, 2 and 3. ఓకేనా. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓన్లీ కన్క్లూజన్ 2 and 3 ఫాలోస్. ఓకేనా. ఎందుకంటే మీ ఎగ్జామ్స్లో వస్తే మీకు ఈజీగా ఎంత బేగి మీరు చేసేసినా కదా, అదే నేను ఏమనగా వెన్ డయాగ్రామ్తో వెళ్ళుంటే చాలా దానికి టైం పట్టేది, మీరు కూడా కన్ఫ్యూజన్ అయిపోయేవాళ్ళు. ఓకేనా. సో ఈ ట్రిక్ అనేది చాలా బెస్ట్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే. చూడండి ఈ కన్క్లూజన్ చూద్దామా ఒకసారి. చూడండి ఒకే స్టేట్మెంట్ ఇచ్చింది, దాంతో ఇన్ని కన్క్లూజన్స్ ఇచ్చింది. ఓకేనా. ఒకే స్టేట్మెంట్ ఇచ్చింది ఇక్కడ, అండ్ దీంతో ఇన్ని కన్క్లూజన్స్ వచ్చింది. జస్ట్ ప్రాక్టీస్ చేయిస్తాను, ప్రాక్టీస్ కోసము ఈ క్వశ్చన్ చేస్తున్నాను. ఓకేనా. చూడండి సమ్ అంతా 50 and 100. ఓకేనా. సమ్ అంతా 50 and 100. ఓకేనా. కానీ ఇది చూస్తుంటే ఏది కనబడుతుంది, నాకు నెగిటివ్ స్టేట్మెంట్ కనబడుతుంది. ఓకేనా. అండ్ నాకు ఒక రూల్ అనేది తెలుసు, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎప్పుడైనా నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకేనా. నెగిటివ్ స్టేట్మెంట్తో ఎప్పుడైనా నెగిటివ్ కన్క్లూజన్ రావాలి. ఓకేనా. చూడండి నెగిటివ్ స్టేట్మెంట్ కదా, చెక్ చేయవచ్చు. నెగిటివ్ స్టేట్మెంట్ కదా, చెక్ చేయవచ్చు. నెగిటివ్ కదా, చెక్ చేయించవచ్చు. పాజిటివ్ స్టేట్మెంట్ వస్తుంది. ఓకేనా. పాజిటివ్ అనేది ముందే కట్ చేసేస్తామా. ఓకే. ఇది కూడా పాజిటివ్ కనబడుతుంది కదా, పాజిటివ్ని కట్ చేస్తుంది. నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది కదా, నెగిటివ్ స్టేట్మెంట్తో ఆల్వేస్ నెగిటివ్ కన్క్లూజన్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి పాజిటివ్ కన్క్లూజన్ చెప్తాను కదా, రాంగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి పాజిటివ్ చెప్తుంది కదా, రాంగ్ అయిపోయింది. ఇక్కడ కూడా పాజిటివ్ చెప్తుంది కదా, చూడండి ఇక్కడ కూడా పాజిటివ్ చెప్తుంది కదా, ఇది కూడా రాంగ్ అయిపోయింది. చూడండి 4 ఆప్షన్స్ని మీరు ఎంత బేగి ఇన్కరెక్ట్ చేసేసినారు. ఓకేనా. దాని తర్వాత ఈ ముగ్గురిని చెక్ చేసుకుంటాం. ఓకేనా. సమ్ అంతా 50, 100 కదా, సమ్ నాట్ అంతా 50, 100 కదా, సమ్ నాట్ దట్ మీన్స్ 50, 100. ఓకేనా. నో అంతా 100, 100 కదా. ఓకే. నో అంతే 100, 100. ఓకే. నో అంతే 100, 100. ఓకేనా. చూడండి ఇప్పుడు కార్ది వాల్యూ 50 ఉందా, 50ని 100లో చేంజ్ చేయమంటాడు. ఓకేనా. 50ని 100లో చేంజ్ చేయమంటాడు, ఇది పాసిబుల్ కాదు కదా, ఇది ఇన్కరెక్ట్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ చూడండి కార్ మళ్ళీ ఏంటంటాడు, 50ని 100 చేయమంటాడు. ఓకేనా. ఇది కూడా కరెక్ట్ కాదు కదా, 50ని 100లో మనం చేంజ్ చేయలేం కదా. ఇక్కడ చూడండి కార్ మళ్ళీ 50ని ఇక్కడ 100లో చేంజ్ చేయమంటాడు, ఇది కూడా కరెక్ట్ కాదు కదా. అయితే నన్ ఆఫ్ ద కన్క్లూజన్ ఏది ఫాలో అవ్వలేదు కదా, ఇది కూడా ఇన్కరెక్ట్ అయిపోయింది, ఇది కూడా ఇన్కరెక్ట్ అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. వీళ్ళందరూ అయితే పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నాయి. ఓకేనా. పాజిటివ్ స్టేట్మెంట్ని వాల్యూ పెట్టి చేసడం అవసరమే లేదు. మనకి ఎంత టైం సేవింగ్ అయిపోయింది, ఇంత పెద్ద క్వశ్చన్స్ని మనము ఎంత వేగి ఫాస్ట్గా చేసుకున్నాము. ఓకేనా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. చూడండి ఆల్ అంతే 150 కదా, ఆల్ అంతే 150. ఓకేనా. నో అంతే 100 and 100. ఓకే. నో అంతే 100, 100. ఓకేనా. చూడండి
ఎక్కడైనా కామన్ వర్డ్ ఏంటి ఉంది, సైకిల్ అండ్ సైకిల్ కామన్ వర్డ్ ఉంది. ఓకేనా, చూడండి ఇక్కడ ముందే మార్క్ చేసుకోండి. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కదా, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్ ఎప్పుడైనా కలిసి అడిగితే, పాజిటివ్ ఇంకా నెగిటివ్ స్టేట్మెంట్ ఎప్పుడైనా కలిపి అడిగితే దానికి నెగిటివ్ స్టేట్మెంటే రావాలి. ఓకేనా, నెగిటివ్ స్టేట్మెంట్తో నెగిటివ్ కన్క్లూజన్ రావాలి కదా. ఓకేనా, నెగిటివ్ స్టేట్మెంట్ మీన్స్ నెగిటివ్ కన్క్లూజన్ రావాలి ఎప్పుడు ఇద్దరిని మర్జ్ చేసి అడిగితే. ఓకేనా, చెక్ చేద్దామా ఒకసారి. చూడండి, బస్ అండ్ ట్రైన్ గురించి అడుగుతుంది. ఓకేనా, బస్ అండ్ ట్రైన్. ఓకేనా, బస్ అండ్ ట్రైన్ గురించి అడుగుతుంది కదా, బస్ అండ్ ట్రైన్. ఓకేనా, బస్ ఇక్కడ ఉంది 50. ఓకేనా, సారీ వాల్యూ పెట్టేస్తాము ముందు 50 and 50. ఓకేనా, చూడండి బస్ అండ్ ట్రైన్ గురించి అడుగుతుంది. ఓకేనా, బస్ ఇక్కడ ఉంది, ట్రైన్ ఇక్కడ ఉంది. పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ రావాలి. ఓకేనా, నేను ఇక్కడ పాజిటివ్ అడిగేసాను కదా, అయితే రాంగ్ అయిపోయింది. ఓకేనా, బస్ అండ్ ట్రైన్ గురించి చదువుతాము. ఓకేనా, బస్ ఇక్కడ ఉందా, ట్రైన్ ఇక్కడ ఉంది. ఓకేనా, అది నెగిటివ్ స్టేట్మెంట్లో అడుగుతుంది. ఓకే, చెక్ చేస్తామా. నో అంతే ఏంటి, 100 కదా. ఓకే, సో ఇక్కడ 50ది వాల్యూని 100లో చేంజ్ చేయలేం కదా, అయితే ఇది రాంగ్ అయిపోయింది. ఓకేనా, 50 అనేది వాల్యూ, బస్ది వాల్యూ అంతా 50. ఓకేనా, ట్రైన్ది వాల్యూ 100 అయితే ఓకే, ట్రైన్ది అయితే ఓకే అవుతుంది. ఓకే, బస్ది వాల్యూ 50ని 100లో మనం చేంజ్ చేయలేం కదా, సో ఇన్కరెక్ట్ అయిపోయింది. ఓకేనా, చూడండి నో అంతే ఏంటి, 100 కదా, నో అంతే 100 కదా. చూడండి, ట్రైన్ అండ్ బస్ గురించి అడుగుతుంది. ఓకేనా, ట్రైన్ అండ్ బస్ గురించి అడుగుతుంది. ట్రైన్ ఇక్కడ ఉందా, బస్ ఇక్కడ ఉంది. ఓకేనా, ట్రైన్ 100ని 100లో చేంజ్ చేయొచ్చు కదా, 100ని 100లో చేంజ్ చేయొచ్చు. ఓకేనా, కానీ బస్ 50 ఉంది కదా, దీని వాల్యూ 50ని 100లో చేంజ్ చేయలేము. ఓకేనా, 50ని 100లో చేంజ్ చేయలేము. ఓకేనా, సమ్ అంతే ఏంటి, సమ్ అంతే 50 కదా, సమ్ అంతే 50 and 100. ఓకేనా, ట్రైన్ అండ్ బస్సెస్ గురించి అడుగుతుంది. ఓకేనా, బస్ ఇక్కడ ఉందా, ట్రైన్ ఎక్కడ ఉంది. ఓకేనా, అయితే పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్ మధ్యన ఇది కలిపి అడిగితే అది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా, ఇది కూడా నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది కదా. ఓకే, చెక్ చేస్తామో దాన్ని. ట్రైన్ది వాల్యూ 100 ఉంది కదా, ఇక్కడ 100ని 50 మనము చేంజ్ చేయొచ్చు. ఓకేనా, బస్ 50 ఉంది కదా, 50ని మనం 100లో చేంజ్ చేయలేము. సో ఏది ఇందులో ఫాలో అవ్వలేదు కదా, అన్నీ రాంగ్ అయ్యి కదా. నన్ ఆఫ్ దిస్. ఓకేనా, సారీ నన్ ఆఫ్ దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ చూద్దామా. చూడండి, దీన్ని ఆల్ అంతే ఏంటి, 150 కదా, ఆల్ అంతే ఏంటి 150 కదా, అండ్ నో అంతే ఏంటి 100 and 100. ఓకేనా, ఆల్ అంతే, నో అంతే 100, ఆల్ అంతే 150. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కదా, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్ ఎప్పుడైనా కలిసి అడిగితే అది నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి. ఓకేనా, అండ్ నెగిటివ్ స్టేట్మెంట్ మనకు తెలుసు నెగిటివ్ కన్క్లూజనే వస్తుంది. ఓకేనా, నెగిటివ్ స్టేట్మెంట్ని నెగిటివ్ కన్క్లూజనే రాస్తుంది. ఓకేనా, చూద్దామా. చూడండి, బ్యాట్ అండ్ బాల్ గురించి అడుగుతుంది. ఓకేనా, బ్యాట్ ఎక్కడ ఉంది, చూడండి కామన్ వర్డ్ స్టిక్ కామన్ వర్డ్ ఉంది కదా, అంతే వీళ్ళ మధ్యన లింక్ చెప్తుంది. ఓకేనా, సో ఇక్కడ బ్యాట్ ఇంకా బాల్ గురించి అడుగుతుంది. ఓకేనా, బ్యాట్ ఇంకా బాల్ గురించి అడుగుతుంది. చూడండి, ఈ స్టిక్ అనేది కామన్ లింక్ కదా, కామన్ వర్డ్ కదా, సో ఇది దీన్ని లింక్ చేస్తుంది. ఓకేనా, ఇది దీన్ని లింక్ చేస్తుంది. ఓకేనా, చూడండి బ్యాట్ ఇంకా బాల్ గురించి అడుగుతాము, చూద్దాం. ఓకేనా, నో అంతే ఏంటి 100 కదా. ఓకే, అండ్ నో అంతే ఏంటి 100. ఓకేనా, చెక్ చేద్దామా సార్. బ్యాట్ 100 ఉంది కదా, 100ది వాల్యూ 100 చేయొచ్చు కదా. అండ్ బాల్ గురించి ఓకేనా, ఇది కూడా 100 కదా, 100ని 100 చేయొచ్చు. రైట్, ఓకే, ఇది ఫాలో అవుతుంది. చూడండి, బ్యాట్ది వాల్యూ 100 కదా, 100ని 100 రాయొచ్చు. ఓకేనా, బాల్ది వాల్యూ ఎంత 100 కదా, 100ని 100 రాయొచ్చు. అయితే కరెక్ట్ కూడా. ఇంకా నెగిటివ్ స్టేట్మెంట్ కూడా. ఓకేనా, ఇది నెగిటివ్ స్టేట్మెంట్ చూపిస్తుంది కదా, అయితే ఇది కరెక్ట్. ఓకేనా, దీన్ని చూడండి, నో కనబడుతుంది కదా, ఇది నో కనబడుతుంది. ఓకేనా, అంతే నెగిటివ్ స్టేట్మెంట్ కదా. ఇంకా బాల్ అండ్ బ్యాట్ గురించి అడుగుతుంది. బాల్ ఇక్కడ నెగిటివ్ అండ్ ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్, ఇద్దరు కలిస్తే ఏటవుతారు, నెగిటివ్ స్టేట్మెంట్ అవుతారు. ఓకేనా, బాల్ది వాల్యూ చూడండి 100 కదా, 100ని 100 రాయొచ్చు కదా, ఈజీగా రాయొచ్చు. బ్యాట్ని 100ని 100 రాసుకోవచ్చు కదా, ఎస్ రాసుకోవచ్చు. అయితే బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్ అనేది కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా మీకు, నాకు చెప్తున్నాను. ఓకే, సో ఇంకే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా అన్నీ అర్థమవుతుంది. ఓకే, చూడండి, ఇప్పుడు ఆల్ అంతే ఏంటి 150 కదా. ఓకే, అండ్ ఆల్ అంతే ఏంటి 150. ఓకేనా, ఆల్ అంటే 150. చూడండి, ఇక్కడ కామన్ వర్డ్ ఏంటి ఉంది, కప్స్ అండ్ కప్.
కప్స్ది వాల్యూ వేరే వేరేగా ఉంది కదా, 50 and 100 ఉంది కదా. అయితే ఇది అన్సర్టైన్ అనే కేసు కాదు. ఓకేనా, చెక్ చేద్దామా. చూడండి, ఆల్ అంతే ఏంటి 100 and 50. ఓకేనా, ఆల్ అంతే ఏంటి 100 and 50. ఓకే, చూడండి ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్, ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, చెక్ చేసే అవసరం లేదు. ఓకే, చూడండి ఫ్యాన్ అండ్ పిల్లో గురించి అడుగుతుంది. ఓకేనా, ఫ్యాన్ ఇక్కడ ఉంది అండ్ పిల్లో ఇక్కడ ఉంది. ఓకేనా, వీళ్ళ మధ్యన ఇది లింక్ చేస్తుంది, కప్స్ అనేది లింక్ చేస్తుంది. ఓకేనా, 100ని 100 రాయొచ్చు కదా, ఎస్ రాసుకోవచ్చు. అండ్ పిల్లో 50ని 50 రాయొచ్చు కదా, ఎస్ రాసుకోవచ్చు. అయితే ఇది కరెక్ట్. ఓకేనా, ఆల్ అంతే ఏంటి, ఆల్ అంతే 100 కదా. పిల్లోది వాల్యూ 50 ఉంది కదా, ఇక్కడ 50 ఉంది కదా, 50ని 100 మనము చేయలేము. ఓకేనా, అయితే ఇది ఇన్కరెక్ట్. ఓకేనా, ఓకే ఇది అర్థమైంది కదా, వెనక్కి చేస్తాను. చూడండి, ఆల్ టీచర్స్. ఓకే, ఆల్ అంతే ఏంటి 100 and 50 కదా, ఆల్ అంతే ఏంటి 100 and 50. ఓకేనా, చూడండి ఇక్కడ చూడండి కామన్ వర్డ్ ఏంటి ఉన్నో, టీచర్ ఇంకా డాన్సర్ మధ్యన కామన్ వర్డ్ ఉన్నో మ్యూజిషియన్. ఓకేనా, ఓకేనా, మ్యూజిషియన్ని చూస్తే 50-50 వచ్చేసింది. ఓకేనా, సో ఇది చెప్పండి, నేను అది చెప్పినాను కదా, కామన్ వర్డ్ ఎప్పుడైనా 50 రాకూడదు. ఓకేనా, 50 రాకూడదు. ఓకేనా, కామన్ వర్డ్ ఇక్కడ మ్యూజిషియన్ వచ్చింది కదా, మ్యూజిషియన్ వాల్యూ 50 రాకూడదు. ఓకేనా, 50 వచ్చేసింది, దట్ మీన్స్ అన్సర్టైన్ అయిపోయింది కదా. అయితే అన్సర్టైన్ అయినప్పుడు టీచర్ ఇంకా డాన్సర్ మధ్యన ఏదైనా మనకి రిలేషన్ అడిగితే అన్సర్టైన్ కామన్ వర్డ్ని తప్ప మన టీచర్ ఇంకా డాన్సర్కి ఏదైనా వాల్యూ అడిగితే అది రాంగ్ అయిపోద్ది. ఓకేనా, చూడండి. ఓకే, చెక్ చేద్దాం ఒకసారి. మ్యూజిషియన్ ఇంకా టీచర్ గురించి అడుగుతుంది. ఓకేనా, మ్యూజిషియన్ అండ్ టీచర్. ఓకేనా, మ్యూజిషియన్ ఎక్కడ ఉంది అండ్ టీచర్ ఎక్కడ ఉంది. ఓకేనా, ఈ లైన్లో అడుగుతారు కదా, మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ లైన్లో అడిగితే మనము ఈ లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మ్యూజిషియన్ ఆల్ అంతే ఏంటి 100 and 50 కదా, మ్యూజిషియన్ అంటే 150 కదా. చూడండి, మ్యూజిషియన్ 50ని 100లో చేంజ్ చేయలేము. ఓకేనా, అయితే ఇది ఇన్కరెక్ట్ అయిపోయింది. ఓకేనా, టీచర్ అండ్ మ్యూజిషియన్ గురించి చూద్దాం. ఓకేనా, టీచర్ అండ్ మ్యూజిషియన్ గురించి అడుగుతాం. ఓకేనా, సమ్ అంతే ఏంటి 50-50 కదా దీని వాల్యూ. ఓకేనా, చూడండి టీచర్ది వాల్యూ 100 కదా, 100ని 50 చేయొచ్చు కదా, ఎస్ చేయొచ్చు. మ్యూజిషియన్ 50ని 50 చేయొచ్చు కదా, ఎస్ చేయొచ్చు. అయితే కరెక్ట్ అయితే. ఓకేనా, మ్యూజిషియన్ ఇంకా డాన్సర్ గురించి అడుగుతుంది. ఓకేనా, ఇక్కడ మ్యూజిషియన్ ఉంది, ఇక్కడ డాన్సర్ ఉంది. ఓకేనా, ఆల్ అంతే ఏంటి 150 కదా. ఓకేనా, చూడండి మ్యూజిషియన్ 50 ఉంది కదా దీని వాల్యూ, 50ని 100లో చేంజ్ చేయలేం కదా, అయితే ఇది ఇన్కరెక్ట్ అయిపోయింది. ఓకేనా, డాన్సర్ ఇంకా టీచర్ గురించి చూద్దాం. ఓకేనా, చూడండి ఎప్పుడైనా ఏటన్నాను డాన్సర్ ఇంకా టీచర్ గురించి అడుగుతుంది. ఓకేనా, కామన్ వర్డ్ గురించి అడగడం లేదు కదా. కామన్ వర్డ్ని తప్ప ఏదైనా అడిగితే వీళ్ళ మధ్యన మనము రిలేషన్ చెప్పలేము. ఓకేనా, టీచర్ ఇంకా డాన్సర్ మధ్యన రిలేషన్ చెప్పలేము, డాన్సర్ అండ్ టీచర్ మధ్యన రిలేషన్ చెప్పలేము. ఓకేనా, చూడండి మళ్ళీ ఇదే అడిగిందే సేమ్, టీచర్ ఇంకా డాన్సర్ గురించి అడుగుతుంది, ఇంకా మ్యూజిషియన్ని దాన్ని అడగలేదు. ఓకేనా, అయితే కామన్ వర్డ్ ఎప్పుడైనా 50 ఉంటే దాని వాల్యూ చూడండి, మ్యూజిషియన్ది వాల్యూ 50-50 అయిపోయింది కదా. సో దట్ మీన్స్ కామన్ వర్డ్ తప్ప ఏదైనా అడిగితే మనము టీచర్ ఇంకా డాన్సర్ గురించి ఏదైనా చెప్పలేము. ఓకేనా, డాన్సర్ అండ్ టీచర్ గురించి మళ్ళీ అడిగిందే చూడండి, టీచర్ అండ్ డాన్సర్ గురించి మనకి రిలేషనే లేదు, ఎందుకంటే ఈ లింక్ అనేది ఇదే పోయింది కదా. సో ఈ లింక్ పోతే మనము ఈ మధ్యన ఏదైనా రిలేషన్ చెప్పలేము. ఓకేనా, ఇది కూడా ఇన్కరెక్ట్ అయిపోయింది. ఓకేనా, మ్యూజిషియన్ ఇంకా డాన్సర్ గురించి అడుగుతుంది. ఓకేనా, మ్యూజిషియన్ ఇంకా డాన్సర్ గురించి అడుగుతుంది కదా, మ్యూజిషియన్ ఇంకా డాన్సర్. ఓకేనా, మ్యూజిషియన్ ఎక్కడ ఉందా, సో ఇన్కరెక్ట్ అయిపోయింది కదా, టీచర్ అండ్ డాన్సర్. ఓకేనా, మ్యూజిషియన్ ఇంకా డాన్సర్. ఓకేనా, మ్యూజిషియన్ ఎక్కడ కనబడుతుంది, ఇక్కడ డాన్సర్ ఎక్కడ కనబడుతుంది. ఓకేనా, మ్యూజిషియన్ అంతే 50-50 కదా, సమ్ అంతే 50-50 కదా. మ్యూజిషియన్ 50ని మనం 50 రాయవచ్చు కదా, ఎస్ రాసుకోవచ్చు. డాన్సర్ 100ని 50 రాసుకోవచ్చు కదా, ఎస్ ఈజీగా రాసుకోవచ్చు. ఓకేనా, టీచర్ ఇంకా డాన్సర్ గురించి అడగలేదు. ఓకేనా, టీచర్ అండ్ డాన్సర్ నేను చెప్పాను కదా, ఎప్పుడైనా అన్సర్టన్ అయిపోతే వీళ్ళ మధ్యన ఏదైనా రిలేషన్ ఉంటుంది. ఓకేనా, టీచర్ ఇంకా డాన్సర్ మధ్యన ఏదైనా రిలేషన్ అనేది ఉండదు. ఓకే, ఏదైనా రిలేషన్ అనేది ఉండదు. ఓకేనా, అయితే ఎవరు ఫాలో చేస్తున్నారు, టీచర్ అండ్ మ్యూజిషియన్ ఫాలో చేస్తున్నారు, మ్యూజిషియన్ అండ్ డాన్సర్ ఫాలో చేస్తున్నారు. ఓకేనా, రైట్, అర్థమైందా మీకు. చూడండి ఇంకా ప్రాక్టీస్ చేయిస్తాను మీకు, అదే అర్థమైపోద్ది. ఓకే, చూడండి CGL 2022లో అడిగిన క్వశ్చన్. ఓకేనా, CGL CGL 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా, చూడండి ఆల్ అంతే 100 and 50 కదా, అండ్ వెదేహి ఈజ్ బ్యూటిఫుల్. ఓకేనా, వెదేహి ఈజ్ బ్యూటిఫుల్ అంటే
అంటే వైదేహి ఎవరైనా అమ్మాయి కదా, అమ్మాయి అయితే సగం అవ్వదు కదా. అయితే సగం అవ్వకపోతే దట్ మీన్స్ ఇక్కడ ఆల్ రాయలేదు. ఓకేనా, ఆల్ రాకపోతే వైదేహి అనేది కంప్లీట్గా తీసుకుంటాం కదా. ఓకేనా, అయితే కంప్లీట్ తీసుకుంటే ఏదైనా దేనికైనా కంప్లీట్ తీసుకుంటే దాన్ని 100 రాసుకోవాలి. ఓకేనా, ఇంకా మిగతాది 150. ఓకేనా, ఆల్ అంతే 150. ఓకేనా, చూడండి ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్యూటిఫుల్ అంతే 150 కదా. ఇంకా వైదేహి అంటే ఏదైనా పర్సన్ గురించి మాట్లాడుతానరా. అయితే పర్సన్ అనేది ఎప్పుడైనా దానిలో అది కంప్లీట్గా ఉంటుంది. ఓకేనా, 100 అంటే 100 ఉంటుంది, 150 అవుతుందా. రైట్. సో ఇప్పుడు చూడండి 150. ఇప్పుడు కన్క్లూజన్స్ని చెప్తాం. ఓకేనా, వైదేహి. ఓకేనా, వైదేహి ఇస్ ఏ ఫ్లవర్. వైదేహి అంటే ఏంటి, కంప్లీట్ కదా. కంప్లీట్ అంటే ఏంటి, 150 గురించి అడుగుతుంది. ఓకేనా, సమ్ బ్యూటిఫుల్ అండ్ ఫ్లవర్స్. ఓకేనా, అంటే ఏంటి, సమ్ అంటే ఏంటి, 50 and 50. ఓకేనా, ఒకసారి చూద్దామా. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఇది కామన్ వర్డ్ కదా, వీళ్ళ మధ్యన రిలేషన్ చెప్తుంది. ఈ కామన్ వర్డే మంది ఏటైపోయింది, 50-50 అయిపోయింది. ఓకేనా, కామన్ వర్డ్ చూడండి 50-50 వాల్యూ అయిపోయింది కదా. అయితే ఇది బట్టి ఇది అన్సర్టైన్ అయిపోద్ది. ఓకేనా, అయితే అన్సర్టైన్ ఉంటే ఈ బ్యూటిఫుల్ తప్ప ఏం గురించి అడిగినా మనము ఇన్కరెక్ట్ చేసేస్తాం. ఓకేనా, ఫ్లవర్ అండ్ వైదేహి చూడండి ఇక్కడ వైదేహి ఇంకా ఫ్లవర్ గురించి అడిగింది కదా, అయితే ఇన్కరెక్ట్ అయిపోయింది కదా. కామన్ వర్డ్ తప్పున దేని గురించి అడిగినా మనము రాంగ్ చేసేస్తాం. ఓకేనా, చూడండి ఇక్కడ బ్యూటిఫుల్ ఇంకా ఫ్లవర్ గురించి అడుగుతుంది. ఓకేనా, చూడండి బ్యూటిఫుల్ ఇంకా ఫ్లవర్ ఇంకా బ్యూటిఫుల్ ఇక్కడ ఉన్నారు కదా. అయితే దీన్ని చెక్ చేద్దామా ఎటు ఉందనుకొని. సారీ బ్యూటిఫుల్ అండ్ ఫ్లవర్. ఓకేనా, బ్యూటిఫుల్ ఆర్ ఫ్లవర్స్ అనుకుని అడుగుతుంది. ఓకేనా, బ్యూటిఫుల్ అండ్ ఫ్లవర్ అంటే బ్యూటిఫుల్ 50 ఉంది కదా, 50ని 50 రాయొచ్చు. ఓకేనా, ఫ్లవర్ 100ని 50 రాయొచ్చు కదా, ఎస్ రాసుకోవచ్చు. ఓకేనా, అయితే ఓన్లీ 2 ఫాలోస్. ఓకేనా, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ కరెక్ట్. ఓకేనా, రైట్. అర్థమైందే, ఇది సీజీఎల్లో వచ్చిన ఎగ్జామ్స్ క్వశ్చన్. ఓకేనా, ఎంత